హే గైస్! నా పేరు వాసు. మీరు గనక నా వీడియోస్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నిన్న చెప్పాను కదా! జాయింట్ నేషనల్ పార్క్‌ని కవర్ చేశాము అని చెప్పేసి. ఈరోజైతే మేము బ్రైస్ నేషనల్ పార్క్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది కూడా యూతా స్టేట్‌లోనే ఉంది. ఆల్మోస్ట్ 5:00కి లేచేసి ఇంకా రూమ్ అయితే వేకేట్ చేసేసుకొని మేము ఈ ప్లేస్‌కైతే స్టార్ట్ అయిపోయాము. మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 8 అయితే అయిందనమాట మార్నింగ్. సో, ఇక్కడ మేము ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసుకొని మా ట్రెక్ అయితే స్టార్ట్ చేశాము. ఈ ఎంటైర్ డేలో మేము ఆల్మోస్ట్ 11 కిలోమీటర్స్ అయితే నడిచామనమాట. అండ్ ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి ఈ మౌంటైన్స్ వీటిని హుడూస్ అంటారు. హుడూస్ అంటే ఏం లేదు టాల్ థిన్ రాక్ పిల్లర్స్ అనమాట. చాలా సన్నగా అండ్ బక్కగా ఉండే పిల్లర్స్ అని ఎగ్జాక్ట్‌లీ చెప్పాలి అంటే. సో, ఇవైతే రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ ఫార్మేషన్స్ ఉన్నాయి. నేచురల్ ఫార్మేషన్స్. ఫస్ట్ ఇట్లా చూడగానే నాకైతే వావ్! అనిపించుండే అనమాట. ఎగ్జాక్ట్‌లీ మనకి డిస్నీ స్ట్రక్చర్స్ ఉంటాయి గదా! అలానే ఉండే అనమాట. సో, కిందకొచ్చేసరికి ఈ హుడూస్‌కి కొన్ని నేమ్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు క్వీన్ విక్టోరియా, థార్ హ్యామర్ అని చెప్పేసి, సైలెంట్ సిటీ, నేచురల్ బ్రిడ్జ్ అండ్ ద వాల్ ఆఫ్ విండో అని జెప్పేసయితే వీటికి కొన్ని పేర్లయితే ఇచ్చారనమాట. మీరెవరైనా యూఎస్‌లో ఉండి ఈ ప్లేస్‌ని విజిట్ చేయాలి అనుకుంటే మస్ట్ విజిట్. ఒక వీకెండ్ చూసుకొనైతే హ్యాపీగా రావచ్చు. అండ్ మేమొచ్చిన టైమొచ్చేసి నవంబర్ ఎండింగ్‌లో కాబట్టి చాలా తక్కువ స్నో అయితే ఉంది. బట్ డిసెంబర్, జాన్వరి, ఫిబ్రవరి టైంలో అయితే ఎక్కువ స్నో ఉంటుందని చెప్పారు. సో, మీరు ఒకవేళ స్నోని చూడాలి అనుకున్నా కూడా మీరు ఈ ప్లేస్‌కైతే రావచ్చు. అండ్ ఒక్కొక్క వ్యూ పాయింట్ ఒక్కొక్కలాగా ఉంది. అంత బావుంది. మనం దూరం ఎళ్ళిన కొద్దీ ఆ హుడూస్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ట్రెక్ అయితే ఒక లూప్ లాగా ఉంది. సన్‌సెట్ పాయింట్ నుంచి సన్‌రైజ్ పాయింట్ అని చెప్పేసి. సో, ఆ లూప్‌నంతా ఫినిష్ చేస్తే మనం ఆల్మోస్ట్ ఈ నేషనల్ పార్క్‌లో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చూసేసినట్టే అన్నమాట. అండ్ ఇంకా మేము అలా ఈ ప్లేస్ అంతా ఆఫ్టర్‌నూన్ వరకి చూసుకొని లంచ్ చేసేసి ఇంకా లంచ్ నుంచి వేరే వ్యూ పాయింట్స్‌కైతే స్టార్ట్ అయిపోయాము. అదే ఆహ్, రెయిన్‌బో వ్యూ పాయింట్స్ అని చెప్పేసి, నేచురల్ బ్రిడ్జ్ ఫార్మేషన్స్ అని చెప్పేసి అది ఆల్మోస్ట్ మనకి 19 మైల్స్ అయితే ఉంది. సో, మనం కార్ తీసుకొని ఆ ప్లేసెస్‌కెళ్ళి ఒక్కొక్క ప్లేస్ నుంచి మనం వ్యూ పాయింట్స్‌నైతే కవర్ చేయొచ్చనమాట. కానీ చాలా కష్టంగా ఉండే. మాకు ఫస్ట్ డే 19 కిలోమీటర్స్ నడిచి ఇంకా సెకండ్ డేకి చాలా అయితే అలసిపోయామనమాట. ఆల్మోస్ట్ 11 కిలోమీటర్స్ కదా! సో, 2 డేస్‌లో 30 కిలోమీటర్స్ నడిచినట్టు. సో, ఇలా మేము వ్యూ పాయింట్స్‌కొస్తున్న కొద్దీ స్నో అనేది పెరుగుతూ వచ్చిందనమాట. ఎందుకంటే ఎలివేషన్ పాయింట్ అయితే పెరుగుతుంది కదా! సో, అక్కడి నుంచి స్నో అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేనున్న ప్లేస్ నుంచయితే. అలా మంచిగా వాక్ చేస్తూ అలా మళ్ళీ ఎలివేషన్ పాయింట్ అయితే వచ్చేసింది. వేరే లొకేషన్‌కి వెళ్తా ఉంటే. అలా స్నో చూస్తుంటే అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడెప్పుడు దాంట్లోకి దునికి ఆడుకుందామా అని చెప్పేసి. ఎందుకంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ టైమ్ స్నో అనమాట. నేను నా లైఫ్‌లోనే ఎప్పుడూ స్నోని చూడలేదు. సో, అక్కడ స్నోని చూడగానే చాలా ఎక్సైట్ అయితే అయిపోయాననమాట. నేను ఆ వ్యూ పాయింట్స్ కన్నా కూడా నేను ఈ స్నోతోనే చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఈ ప్లేస్ అయితే మా ప్లాన్‌లో లేదు కాబట్టి మేము స్నోకి రిలేటెడ్‌వి ఏమీ తీసుకెళ్ళలేదు. లైక్ జాకెట్స్ కానీ, గ్లౌజెస్ కానీ, షూ కానీ మాకు చాలా స్కిడ్ అయిందనమాట. సో, మీరెవరైనా ప్లాన్ చేస్తే మంచి షూ అండ్ గ్లౌజెస్, జాకెట్స్ అలా క్యారీ చేయండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇఫ్ ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకెలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి.